ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరు అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని అంటే మెల్కీసెదకు కేవలం ఆయన ఒక అంటే మెల్కీసెదకు యొక్క వివరాలను మనం గమనిస్తే ఒక విధి రూపకమా లేదంటే సాదృశ్య రూపకంగా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ దినం మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్యం ఏంటి అని అంటే, దేవునికి ఇవ్వబడిన పేర్లను మనం గమనిస్తున్నాం. వాటి అర్థాలు, వాటి పరమార్థాన్ని మనం మన జీవితాలకు అన్వయించుకుంటూ ఉంటున్నాం. అదే సందర్భంలో ఇక్కడ లేఖన భాగంలో మనం చదువుకున్న లేఖన భాగంలో సర్వోన్నతుడైన దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. యెహోవా ఎల్ ఎల్యోన్, సర్వోన్నతుడైన యెహోవా. మన దేవుడు సర్వోన్నతుడు అనే విషయాన్ని బైబిల్ మనకు సెలవిచ్చుచున్నది. అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతుడు, మహోన్నతుడు అనే మాటను మనం గమనిస్తున్నాం. దేవునికి ఇవ్వబడిన పేర్లలో సర్వోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. మన దేవుడు సర్వోన్నతుడు, అందరికంటే ఉన్నతుడు, అందరికంటే గొప్పవాడు, అన్నింటికంటే గొప్పవాడు. ఆయనకు మించిన గొప్పది, ఉన్నతమైనది ఏది లేదు అని బైబిల్ సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన ఆషామాషి దేవుడు కాదు. ఆయన సర్వోన్నతుడు, అందరికంటే గొప్పవాడు అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి, అందుని బట్టి గర్వించాలి కూడాను. కేవలం ఈ ఒక్క సందర్భంలో రాయబడిందంటే కాదు. 18వ వచనంలో సర్వోన్నతుడైన దేవుడు, 19వ వచనంలో సర్వోన్నతుడైన దేవుని వలన, 20వ వచనంలో కూడా సర్వోన్నతుడైన దేవుడు, 22వ వచనంలో కూడా సర్వోన్నతుడైన దేవుడు అనే విషయాన్ని ప్రప్రథమంగా బైబిల్లో మనం గమనిస్తున్నాం. ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదంటే అనేక చోట్ల అనేక పర్యాయాలు సర్వోన్నతుడు అనే మాట రాయబడి ఉన్నది. అయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో అనూహ్యంగా ఒక సాక్ష్యాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన గిన్నెసెరతు అనే సముద్ర తీరమున ఆయన అడుగు పెట్టినప్పుడు, దెకపొలి అనే ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు, అక్కడ ఆయన అడుగు పెట్టగానే, అంటే ఆ యొక్క సముద్ర ప్రయాణం ముగించుకుని ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని పాదాల మీద పడతాడు. దేవుని పాదాల మీద పడి అక్కడ దేవుణ్ణి ఏమని సంబోధిస్తాడు అనంటే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని సంబోధిస్తాడు అనంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, లేదా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి. ఎంత గొప్ప విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆ వ్యక్తిలో అనేక దెయ్యాలు పట్టాయి. అనేక దెయ్యాలు పట్టిన వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పనయ్యా. మనుషులు కాదండి, దెయ్యాలు సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే, మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యమో కదండి. ఈరోజు చాలా మంది దెయ్యాలకు అర్థమవుతుంది దేవుడు అంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో, దేవుడు ఎలా ఉంటాడో, ఆయనకి ఇవ్వబడిన పేర్లేంటో. కానీ మనకు తెలియకపోవచ్చు చాలా సందర్భాల్లో. అండ్ చాలా సందర్భాల్లో దేవుణ్ణి చాలా మంది నమ్మకపోవచ్చు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పూతోను దెయ్యం పట్టిన వ్యక్తి కూడా, దెయ్యం పట్టిన చిన్నది కూడా అలాగే పౌలును శీలను గమనిస్తూ, వీరు సర్వోన్నతుడైన దేవుని మార్గమును మీకు తెలియచేయడానికి వచ్చిన వారు అనే విషయాన్ని కూడా అక్కడ గమనిస్తున్నాం. వాక్యం ఏంటంటే, నా జీవితంలో మన దేవుడు సర్వోన్నతుడు, ఎల్ ఎల్యోన్. హిబ్రూలో ఎల్ ఎల్యోన్ అనే మాటను మనం గమనిస్తాం. ఎల్ అనగా దేవుడు, ఎల్యోన్ అనగా మహోన్నతుడు. యెహోవా ఎల్ ఎల్యోన్, యావే ఎల్ ఎల్యోన్. మన దేవుడు సర్వోన్నతుడు, ఆయన అందరికంటే ఉన్నతుడు. కాబట్టి వాక్యం ఉంటేనే మన జీవితాల్లో మన దేవుడు సర్వోన్నతుడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నవాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మీరేం అధైర్యపడ అవసరం లేదు, ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడైన దేవుని వలన గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం ప్రియులారా. వాక్యం ఉంటేనే నా జీవితంలో మన దేవుడు ఎల్ ఎల్యోన్ అనే విషయాన్ని మనందరూ కూడా గమనింపవలసిన వారమైనా. ప్రియవాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోగొప్ప కార్యాలు చేయగలిగిన వాడు.
ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఈ దినము ఈ వాక్యోదయం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్న అనేక విషయాలను బట్టి, వివరాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దయ్యాల సాక్ష్యం ఇస్తున్న సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఈరోజు చాలా మంది గమనించలేని, గుర్తించలేని, విశ్వసించలేని, యాక్సెప్ట్ చేయలేని వారు చాలా మంది ఉన్నారు నాయన. అటు వారిని మార్చండి. వారు కూడా సర్వసత్యం తెలుసుకొని వారు కూడా నిన్ను ఎరుగునట్లుగా, నీ యందు విశ్వాసం ఉంచి వారి జీవితాలను మెరుగుపరుచుకున్నట్లుగా కూడా నీ కృపను దయచేసి మా ప్రియులు ఎందరూ వాక్యం విని విశ్వసిస్తున్నారు వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.